Hello Andy, Namaste. Welcome back to our channel. This is Dr. Shruti, consultant and fertility expert at 49 Hospitals, LV Nagar branch. సో ఈరోజు మీ అందరి కోసం ఫైబ్రాయిడ్ అనే టాపిక్ గురించి మాట్లాడతాం అనుకుంటున్నానండి. సో ఐ థింక్ ఎవ్రీబడి చాలామంది వాళ్ళ లైఫ్లో ఆర్ వాళ్ళ సిస్టర్స్కో లేదా వాళ్ళ ఎవరికైనా వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్లో ఎక్కడో ఒక చోట ఫైబ్రాయిడ్ అనే పదం అయితే వినుంటారు. దే మైట్ హ్యావ్ కమ్ అక్రాస్ దిస్ టర్మ్ బికాజ్ ఇది చాలా కామన్ ప్రాబ్లం అండ్ ఫైబ్రాయిడ్ పైన చాలా మిత్స్ ఉన్నాయి. అది ఏంటి, అది క్యాన్సరా, దర్ సో మెనీ థింగ్స్ అరౌండ్ దిస్. అండ్ ఇది నేను ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా వై am I టాకింగ్ అబౌట్ ఫైబ్రాయిడ్? బికాస్ ఎస్, ఫైబ్రాయిడ్స్ కెన్ ఆల్సో కాజ్ ఇన్ఫర్టిలిటీ. సంతానలేమికి ఫైబ్రాయిడ్స్ కారణం కావచ్చండి. బట్ దేర్ ఇస్ ట్రీట్మెంట్ ఫర్ దిస్. ఫైబ్రాయిడ్ ట్రీట్మెంట్ చేయొచ్చు సర్జికల్ ద్వారా కానీ లేదా మెడికల్ మేనేజ్మెంట్ ఆర్ డైట్ కూడా హ్యాస్ అ రోల్ ఇన్ ఫైబ్రాయిడ్ మేనేజ్మెంట్. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. సో 80% ఒక ఉమెన్స్ లైఫ్లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో షీ మస్ట్ హ్యావ్ డెవలప్డ్ ఎ ఫైబ్రాయిడ్. సో జనరలీ ఫైబ్రాయిడ్స్ ఆర్ సీన్ ఓవర్ 30-35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో వాట్ ఈస్ దిస్ ఫైబ్రాయిడ్? జనరలీ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో యూట్రస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్, ఎలాస్టిక్ ఆర్గన్ విచ్ కెన్ క్యారీ ద బేబీని 9 months దాకా మోసే కెపాసిటీ, వండర్ఫుల్ ఆర్గన్ అనేది ఫీమేల్లో ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ యూట్రస్ వీ హ్యావ్ ట్యూబ్స్, ఓవరీస్, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఈ యూట్రస్లో యూట్రైన్ మజిల్, అంటే యూట్రస్ దేంతోనైతే తయారవుతుందో, మన బాడీలో మజిల్స్, బోన్స్ ఎలా ఉంటాయి, యూట్రస్ కూడా ఒక మజిల్తో తయారవుతుంది అనమాట. ఈ మజిల్ కనుక ఒకే దగ్గర కాన్సన్ట్రేట్ అయ్యి ఒకే దగ్గర ఎక్కువగా గ్రోత్ అయింది అనుకోండి, దాన్నే ఫైబ్రాయిడ్ అంటారు. సో ఎక్సెసివ్ గ్రోత్ అయింది కదా, ఇదేమైనా ట్యూమరా, క్యాన్సరా? అబ్సల్యూట్లీ నో, దిస్ ఇస్ అ బినైన్ ట్యూమర్. సో ఫైబ్రాయిడ్ అనగానే భయపడద్దండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకుంది అని ఎలా తెలుస్తుంది, ఫైబ్రాయిడ్ ఉందని ఎలా తెలుస్తుంది? ఒక సింపుల్ స్కాన్లో తెలుసుకోవచ్చు, లేదా వేరే ఏదైనా రీజన్కి మీరు లాప్రోస్కోపీనో ఏదో సర్జరీ చేసుకుంటే అందులో ఇన్సిడెంటల్గా కనిపిస్తుండొచ్చు. సో ఫైబ్రాయిడ్కి రకరకాల పేర్లు ఉన్నాయండి. ఫైబ్రాయిడ్ అనొచ్చు, మయోమా అనొచ్చు, లియోమయోమా అనొచ్చు, లేదా ఫైబ్రోమా, ఇలా అన్ని పేర్లు ఉన్నాయి. అన్నీ కూడా ఒకటే, దిస్ ఇస్ ఫైబ్రాయిడ్. ఫైబ్రాయిడ్ ఎన్ని రకాలు? జనరలీ ఫైబ్రాయిడ్స్ 3 types ఉంటాయి అన్నమాట. ఒకటి యూట్రస్ లోపట సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్, యూట్రస్ వాల్లో ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్, అండ్ యూట్రస్ క్యావిటీ బయట అవుట్ సైడ్ ద యూట్రస్, దట్ ఈస్ సబ్ సీరోసల్ ఫైబ్రాయిడ్. సో మనకి ఇన్ఫర్టిలిటీ కోసమని దేనికి ఇంపార్టెంట్ ఉంది అంటే, సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్ జనరలీ యూటరైన్ క్యావిటీని అబ్స్ట్రక్ట్ చేస్తుంది కాబట్టి, క్యావిటీలో స్పేస్ తగ్గిస్తుంది కాబట్టి సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ వల్ల ఏమవుతుందంటే, బేబీకి పెరగడానికి స్పేస్లో కొంచెం అది అబ్స్ట్రక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ హ్యావ్ టు బి రిమూవ్డ్. సో ఇవి ఒక్కటే ఏ సైజ్ ఉన్నా కూడా, చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా, క్యావిటీలో ఉన్నాయి అంటే దే షుడ్ బి రిమూవ్డ్ అనమాట. సో దిస్ ఇస్ సింపుల్ హిస్ట్రోస్కోపిక్ ప్రొసీజర్ ద్వారా తీసేయొచ్చండి. ఇది పెద్ద సర్జరీ కాదు. న్యాచురల్ ఆరిఫైస్ వెజైనా నుంచి కెమెరా పాస్ చేసి ఫైబ్రాయిడ్ని క్యాచ్ చేసి తీసిస్తారనమాట. సో దిస్ ఇస్ అబౌట్ సబ్మ్యూకోసల్. వేరే టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్కి మెడికల్ మేనేజ్మెంట్ తోటి మనం మేనేజ్ చేసుకోవచ్చు. సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్ విచ్ ఇస్ అవుటర్ టు ద యూట్రస్, యూట్రస్ బయట ఉన్న ఫైబ్రాయిడ్, దీన్ని అసలు మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. సో అన్ని ఫైబ్రాయిడ్స్ సర్జరీలో తీయించుకోవాలా? డెఫినెట్లీ నో, అవసరం లేదండి. కొన్ని ఫైబ్రాయిడ్స్ మాత్రమే, ఏవైతే యూట్రస్ ముఖద్వారం అంటే సర్విక్స్ దగ్గర ఉంటాయో సర్వైకల్ ఫైబ్రాయిడ్స్, ట్యూబ్స్ దగ్గర ట్యూబ్స్ని బ్లాక్ చేస్తూ ఉంటాయో ఆ ఫైబ్రాయిడ్స్, ఇవి ఇన్ఫర్టిలిటీ కారణం అవుతాయి కాబట్టి ఈ ఫైబ్రాయిడ్స్ ఖచ్చితంగా తీసేయాలి. ఇంకొంతమందికి ఏంటంటే ఫైబ్రాయిడ్స్ వల్ల హెవీ బ్లీడింగ్ అండ్ హెవీ పెయిన్ రావచ్చు. సో ఈ చాలా సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇట్లా అన్బేరబుల్ సిమ్టమ్, పెయిన్ కానీ ఎనీథింగ్ అట్లా సిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ని కూడా తీసేయాల్సిన అవసరం ఉంటుంది. సో కొంతమందికి ఎంత పెద్ద ఫైబ్రాయిడ్ ఉన్నా సిమ్టమ్ అస్సలు తెలియదండి. వాళ్ళకి స్కాన్లో మనం ఇన్సిడెంటల్గా కనుక్కోవడమే తప్ప ఫైబ్రాయిడ్ ఉందని కూడా అర్థం కాదు. సో దే క్యాన్ బి ఏసిమ్టమాటిక్. సో ఒక బేసిక్ స్కాన్, దట్ ఈస్ వై అందరికీ ఇంపార్టెంట్, ఎవరైతే సంతానంతో లేదు అనుకున్న వాళ్ళకి. సో స్కాన్స్లో ఫైబ్రాయిడ్స్ చూస్తాము, సర్జరీ అవసరమైతే తీసేస్తాము. తీసేసిన తర్వాత ప్రెగ్నెన్సీ ఛాన్స్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతుందండి. ఒక 20-30% ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ హ్యావ్ బీన్ అబ్జర్వ్డ్. ఇంకొంతమంది ఏమంటారు, సర్జరీకి భయపడతారు. మాకు సర్జరీ వద్దు మేడం, ఇంకేదైనా ట్రీట్మెంట్ ఉందా ఫైబ్రాయిడ్స్కి? సో నేను చెప్పినట్టు సర్వైకల్, సబ్మ్యూకోసల్ అండ్ ఇంట్రా కార్నువల్ ఫైబ్రాయిడ్స్ ఖచ్చితంగా తీసేయాల్సి ఉంటుందండి. ఇది హిస్ట్రోస్కోపీ ద్వారా కాబట్టి మీకు భయపడాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని ఫైబ్రాయిడ్స్ మెడికల్ మేనేజ్మెంట్లో కూడా మనం చేసుకోవచ్చు. సో
GnRH agonist అని మెడిసిన్ ఉంటుంది అనమాట. సో ఇది ఇవ్వడం వల్ల ఆఫ్టర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 2 to 3 months తర్వాత ఫైబ్రాయిడ్ వాల్యూమ్లో ష్రింకేజ్ కనపడింది అనమాట. సో ఫైబ్రాయిడ్స్ డూ ష్రింక్ సమ్ టైమ్స్. సో కంప్లీట్గా డిసపియర్ అయిపోదండి, బట్ డెఫినెట్లీ దేర్ విల్ బి రిడక్షన్ ఇన్ ద సైజ్. కొద్దిగా మనకు సైజ్ రెడ్యూస్ అయినా, కొద్దిగా మన ఫీల్డ్లోంచి ఫైబ్రాయిడ్ బయటికి వెళ్ళినా కూడా కన్సీవింగ్ ఛాన్సెస్ మీకు చాలా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఈ ఫైబ్రాయిడ్కి డైట్కి, మనం తినే డైట్లో ఏమన్నా ఉంటుందా, ఫైబ్రాయిడ్ పెరుగుతుందా? ఎవరైతే ఒబీజ్ అంటే లావుగా ఉంటారో హై ఈస్ట్రోజన్ ఉంటుందన్నమాట వాళ్ళ బాడీలో, దట్ ఫ్యాట్ విల్ బి సెక్రీటింగ్ ఈస్ట్రోజన్. ఈ హై ఈస్ట్రోజన్ ఉన్నవాళ్ళు, లావుగా ఉన్నవాళ్ళు, కొంతమందికి ఏంటంటే జెనెటిక్గా ఏ రీజన్ లేకపోయినా కూడా వాళ్ళకి జెనెటిక్ కాజెస్ వల్ల ఫైబ్రాయిడ్స్ రావచ్చు. ఇంకొంతమందికి ఇన్హెరిటెడ్, మదర్కి ఉన్న, వాళ్ళ రిలేటివ్స్లో ఉన్న వీళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద కాజెస్. ఇట్లా ఉన్నప్పుడు ఫాలోయింగ్ ఎ ప్రాపర్ డైట్ అండ్ ఎక్సర్సైజింగ్ రెగ్యులర్లీ, ఇది చేయడం వల్ల మన బాడీలో షుగర్ లెవెల్స్ అండ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ కొంచెం తగ్గి ఫైబ్రాయిడ్లో సైజ్ కూడా ష్రింక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డైట్లో కూడా ఎవరైతే హై కార్బోహైడ్రేట్, హై షుగర్ డైట్ తీసుకుంటారో దట్ కెన్ కాజ్ ద ఫైబ్రాయిడ్ కొంచెం సైజ్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్సులిన్, హైపర్ ఇన్సులినీమియా ఉన్న వాళ్ళలో ఫైబ్రాయిడ్స్ ఎక్కువగా చూస్తాం. సో హైపర్ ఇన్సులినీమియా ఎప్పుడు వస్తుంది? వెన్ యూ టేక్ హై కార్బోహైడ్రేట్, ఇన్సులిన్ హార్మోన్ ఎక్కువై హైపర్ ఇన్సులినీమియా ఉంటుందన్నమాట. సో లో కార్బోహైడ్రేట్, లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం ఈజ్ అ డైట్ ఫర్ ఫైబ్రాయిడ్స్. సో చాలామంది సర్వే చేసినప్పుడు కీటోజెనిక్ డైట్ వాజ్ ఫౌండ్ టు బీ మోస్ట్ యూస్ఫుల్ ఫర్ ఫైబ్రాయిడ్ అనమాట. కీటోజెనిక్ డైట్లో కార్బోహైడ్రేట్స్ అబ్సల్యూట్లీ లో ఉంటాయి లేదా ఆల్మోస్ట్ నీళ్ళు ఉంటాయి. హై ప్రోటీన్ అండ్ హై ఫ్యాట్ డైట్ అనమాట. సో దీనివల్ల బాడీలో ఫ్యాట్ అంతా లైస్ అయిపోయి, ఫైబ్రాయిడ్లో ఉన్న యాక్టివిటీ ఫ్యాట్ కూడా లైస్ అయిపోయి 2 to 3 months డైట్ చేసిన తర్వాత ఫైబ్రాయిడ్లో సైజ్ డిక్రీజింగ్ అనేది చూశారు. సో కీటోజెనిక్ డైట్ వాజ్ ఫౌండ్ హెల్ప్ఫుల్ ఫర్ ఫైబ్రాయిడ్స్. సో ఎవరైతే మెడిసిన్స్ వద్దు, ఏమీ వద్దు అనుకొని చిన్న సైజ్ ఫైబ్రాయిడ్ ఉంది అనుకుంటే ఇది ట్రై చేయొచ్చండి. చాలా పెద్ద ఫైబ్రాయిడ్స్, వెరీ హ్యూజ్ ఫైబ్రాయిడ్స్ లైక్ మోర్ దెన్ 10 centimeters ఉంటే ఖచ్చితంగా దీనికి సర్జరీ అవసరం అనమాట. సో బికాస్ ఎందుకు అంటే దిస్ హ్యూజ్ ఫైబ్రాయిడ్ కెన్ బి ప్రెసింగ్ యువర్ రెక్టమ్, కాన్స్టిపేషన్ రావచ్చు, కెన్ బి ప్రెసింగ్ ఆన్ యువర్ బ్లాడర్, యూరిన్ ఫ్రీక్వెన్సీ, అర్జెన్సీ, ఇన్ఫెక్షన్స్ రావచ్చు అనమాట. సో హ్యూజ్ ఫైబ్రాయిడ్స్ షుడ్ బి రిమూవ్. ప్రెషర్ సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి. సో ఫైబ్రాయిడ్స్ ఉంటే భయపడద్దు. రిమూవల్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. మీకు పెద్ద సర్జరీ కూడా అవసరం లేదు. దెర్ ఇస్ లాప్రోస్కోపీ. నౌ ఎనీ సైజ్ ఫైబ్రాయిడ్ క్యాన్ బి రిమూవ్ బై లాప్రోస్కోపీ. ఏ సైజులో ఉన్నా కూడా లాప్రోస్కోపీ ద్వారా తీసేయచ్చండి. సో దిస్ ఇస్ నాట్ ఎ క్యాన్సర్ అండ్ రిమూవల్ కెన్ ఇంప్రూవ్ యువర్ ప్రెగ్నెన్సీ రేట్స్. థ్యాంక్ యూ.